ఈ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం తెలంగాణ భూభారతి చట్టం 2025ను అమలు చేసింది. ఈ చట్టం ద్వారా ప్రత్యేకమైన భూమి గుర్తింపు వ్యవస్థతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భూమిత్ర చాట్ బాట్ను కూడా ప్రవేశపెట్టింది. గ్రామ స్థాయిలో భూ పరిపాలన బలోపేతం చేయడానికి 5010 గ్రామ పాలనా అధికారులతో సహా 8900 మంది సిబ్బందిని నియమించాం. అదనంగా 5520 లైసెన్స్డ్ సర్వేయర్లు తమ సేవలను అందిస్తున్నారు. ఈ సంవత్సరం 3,76,000 కొత్త పట్టాదారు పాస్బుక్స్ జారీ చేయబడ్డాయి. భూభారతి చట్టం అమలులో భాగంగా రిజిస్ట్రేషన్, రెవెన్యూ, సర్వే సేవలను ఒకే వేదికపై తీసుకొని వచ్చాము. దీంతో రైతుల సమస్యలకు త్వరిత పరిష్కారం అందించే అవకాశం కలిగింది. పార్లమెంట్, అసెంబ్లీ, నియోజకవర్గాల పునర్విభజన, పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఏర్పాట్లు, రిజర్వేషన్ల అమలు వంటి ప్రజాస్వామ్య ప్రక్రియలకు మూలాధారమైన జనగణనను డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి జనగణన ఇది. దీనిలో స్వీయ నమోదు, సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానం, కులగణన అంశం ఉన్నాయి. మొదటి దశ జనగణన 2026 మే 11 నుండి జూన్ 9 వరకు నిర్వహించబడుతుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ 2026 ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు కొనసాగుతుంది. రెండవ దశ దేశవ్యాప్తంగా 2027 ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 28 వరకు నిర్వహిస్తారు. తదుపరి మార్చి 1, 2027 తేదీని రిఫరెన్స్ డేట్గా తీసుకుంటారు. ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రజాప్రభుత్వం అభయహస్తం పేరుతో ప్రజాహిత పథకాలను అమలుపరుస్తుంది. కనీస సదుపాయాలు కూడా లేని వారికి ఉపయోగపడే విధంగా మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ళు, మహిళా శక్తి మిషన్ వంటి పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. మహాలక్ష్మి పథకం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుపరిచిన మొదటి వాగ్దానం. ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకం ద్వారా ప్రతిరోజు రాష్ట్రంలోని 34,37,000 మంది ఆడబిడ్డలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు 269,68,00,000 ఉచిత ప్రయాణాలు చేసి దాదాపు 9,222 కోట్ల రూపాయలని ఆదా చేసుకున్నారు. 500కే గ్యాస్ సిలిండర్. వంట గ్యాస్ సిలిండర్ భారం నుంచి మహిళలను ఉపశమనం కల్పించేందుకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్రంలో 42,90,000 కుటుంబాలకి లబ్ధి చేకూరింది. ఈ పథకం ద్వారా సుమారు 752 కోట్ల రూపాయలు మహిళలకు ఆదా అయింది. గృహజ్యోతి పథకం ద్వారా సుమారు 53,09,000 పేద మధ్యతరగతి కుటుంబాలకి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తున్నాం. ఈ పథకం కింద ఇప్పటి వరకు 10,97,00,000 సున్నా బిల్లులు జారీ చేయబడ్డాయి. ఈ సబ్సిడీ కింద 3,900,54,00,000 రూపాయలు విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించింది. చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లు ఇవ్వటానికి మంజూరు చేస్తున్నాము. చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లు మంజూరు చేస్తున్నాము. రాష్ట్రంలోని ఐకేపీ సంఘాల్లోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలనేది మా ప్రభుత్వ సంకల్పం. అందుకోసం 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల మేరకు బ్యాంకు ద్వారా రుణాలను ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగా ఇప్పటికే 57,938 కోట్ల రూపాయల రుణం ఇప్పించడం జరిగింది. వడ్డీ లేని రుణాల పథకం కింద
2023 డిసెంబర్ నుండి ఈనాటి వరకు పట్టణ గ్రామీణ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి 1329 కోట్ల వడ్డీ రాయితీని విడుదల చేయటం జరిగింది. రాష్ట్రంలో 67 లక్షల మహిళలతో ఐకేపీ బలమైన స్వయం సహాయక సంఘాల నెట్వర్క్ గా ఏర్పడింది. మహిళా సంఘాలతో శిల్పారామంలో 106 స్టాళ్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశాం. ఈ సముదాయం యొక్క ఉత్పత్తులు 7,68,00,000కి చేరాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా 600 బస్సులను కొనుగోలు చేసి టీజీఎస్ఆర్టీసీకి అద్దెకి ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయించి మొదటి దశలో 177,84,00,000 రూపాయలతో 494 బస్సుల్ని కొనుగోలు చేసింది. నారాయణపేట మరియు సంగారెడ్డిలో 2 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశాం. 28 పెట్రోల్ బంకుల ఏర్పాటు పురోగతిలో ఉన్నాయి. మహిళా సాధికారితను మరింత బలోపేతం చేయడానికి ఇప్పటికే ఉన్న 10 జిల్లాలకు అదనంగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు ఏర్పాటు చేస్తున్నాము. మారుమూల ప్రాంతాల్లో ఉన్న షెడ్యూల్ తెగల వారికి 12,600 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇందిరా సవర గిరి జల వికాసం పథకం ద్వారా 100% సబ్సిడీతో సోలార్ పంప్ సెట్లు అందించి వారి పురోగతికి ఇదోతికంగా తోడ్పడతాం. 6 లక్షల ఎకరాల పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన తోటల పెంపకాన్ని ప్రోత్సహించి 2,10,000 గిరిజన రైతులకు ఈ సౌకర్యం అందిస్తాము. ఈ పథకాన్ని ఇప్పటికే అచ్చంపేటలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాము. దీని విధి విధానాలు అధ్యయనం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. దేశానికి అన్నం పెడుతున్న రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా మేము భావిస్తున్నాం. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో వ్యవసాయ దిగుబడుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రైతులకు పెట్టుబడి సహాయం కోసం రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సీజన్కు ఎకరాకి 6,000 చొప్పున 2 పంటలు కలిపి సంవత్సరానికి 12,000 రూపాయలు సహాయం అందిస్తున్నాం. రైతులకు మద్దతు ధరనివ్వటం కోసం వారికి ప్రోత్సాహకంగా సన్న వడ్లకు క్వింటాకు 500 రూపాయల చొప్పున అందజేస్తూ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుంది. దీని ద్వారా ప్రతి ఎకరానికి రైతుకు సగటున దాదాపు 25 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని పరిగణిస్తే ఒక్క సీజన్కు ఎకరానికి రైతుకు సుమారు 12,500 రూపాయలు ఆదాయం వస్తుంది. దీనివలన రైతుకు సంవత్సరానికి 2 పంటలకు కలిపి 25,000 రూపాయలు అధిక ఆదాయం ఎకరానికి లభిస్తుంది. 2024-25 సంవత్సరంలో 284,16,000 మెట్రిక్ టన్నుల వరి 1,27,00,000 ఎకరాల్లో పండింది. ఫిలిప్పైన్స్ కు 22,750 మెట్రిక్ టన్నుల బియ్యం తెలంగాణ నుంచి ఎగుమతి చేయటం జరిగింది. దీని ద్వారా మన బియ్యానికి డిమాండ్ పెరిగి రైతాంగానికి మరింతగా మద్దతు ధర లభించింది. రాష్ట్రంలో ఉద్యాన పంటల విస్తీర్ణం సుమారు 13 లక్షల ఎకరాలుగా ఉంది. మామిడి, సీతాఫలం, మిరప, పసుపు, నారింజ వంటి పంటల అభివృద్ధికి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. 79,287 మంది రైతులు 2,90,466 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తున్నారు. ఈ పంటను మరో 68,000 ఎకరాల్లో విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించాం. మైక్రో ఇరిగేషన్ పద్ధతులను 2,34,000 ఎకరాల్లో అమలు చేయాలని నిర్ణయించాం. ఈ బడ్జెట్లో వ్యవసాయం రైతు సంక్షేమానికి 23,179 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రంలోని 3,38,00,000 లబ్ధిదారులకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద అన్ని రేషన్ షాపుల ద్వారా
6 కిలోల సన్నబియ్యం అందించబడుతుంది. దీని ద్వారా ఆహార భద్రత కల్పించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందించగలుగుతుంది. గత ప్రభుత్వం 10 ఏళ్లు రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో ఎందరో పేద ప్రజలు సంక్షేమ కార్యక్రమాలకి దూరమయ్యారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులైన పేద కుటుంబాలకి 15,12,000 కొత్త రేషన్ కార్డుల్ని జారీ చేశాం. పాత కార్డులో మరో 19,44,000 మంది కొత్త సభ్యుల్ని చేర్చాం. రాష్ట్రంలో ప్రస్తుతం 1,05,07,879 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ బడ్జెట్లో పౌర సరఫరాల శాఖకు 7,366 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. పశు సంవర్ధక మత్స్య రంగాలు 2024-25 సంవత్సరంలో 1,935 కోట్ల 27 లక్షల గుడ్ల ఉత్పత్తితో తెలంగాణ రాష్ట్రం దేశంలో 3వ స్థానాన్ని చేరుకుంది. 11,58,000 టన్నుల మాంసం ఉత్పత్తి చేసి దేశంలో 5వ స్థానానికి చేరుకున్నాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర జిఎస్డిపికి పశు సంవర్ధక రంగం 1,03,525 కోట్ల రూపాయలు అందించగా మత్స్య రంగం 7,763 కోట్ల రూపాయలు అందించింది. కోహెడలో 47 కోట్ల రూపాయలతో హోల్సేల్ చేపల మార్కెట్ని నిర్మిస్తున్నాము. ఈ బడ్జెట్లో పశు సంవర్ధక మత్స్య శాఖకు 1,529 కోట్ల రూపాయల్ని ప్రతిపాదిస్తున్నాము. విద్యుత్ అభివృద్ధి, విశ్వసనీయత, భవిష్యత్తు దిశగా తెలంగాణ మన ప్రజాప్రభుత్వం విద్యుత్ రంగాన్ని కేవలం సరఫరా వ్యవస్థగా కాకుండా సామాజిక న్యాయం, ఆర్థిక వృద్ధి మరియు భవిష్యత్ తెలంగాణకు పునాదిగా భావిస్తుంది. విద్యుత్ అనేది కేవలం సేవ కాదు, అది సమాజం ఎలా పనిచేస్తుందో చెప్పే అర్థం. ఈరోజు తెలంగాణలో విద్యుత్ రంగం దేశంలోనే అత్యుత్తమంగా నిలవటానికి కారణం నిరంతర సరఫరా మాత్రమే కాదు, నాణ్యత, విశ్వసనీయత మరియు ప్రజా కేంద్రిత పాలన. ప్రస్తుతం మన రాష్ట్రంలో 23,187 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. అందులో గణనీయమైన భాగం పునరుత్పాదక శక్తి వనరుల నుంచే వస్తుంది. మార్చి 13, 2026 తెలంగాణ విద్యుత్ రంగానికి చారిత్రాత్మక రోజు. ఆ రోజు 18,228 మెగావాట్ల గరిష్ట డిమాండ్ను సమర్థవంతంగా నెరవేర్చడమే కాకుండా 341.08 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక వినియోగాన్ని నమోదు చేశాం. అంతేకాదు, ప్రతి వ్యక్తికి విద్యుత్ వినియోగం 2,508 యూనిట్లు ఉండగా ఇది దేశ సగటు కంటే చాలా ఎక్కువ. ఇది తెలంగాణ అభివృద్ధి వేగాన్ని స్పష్టంగా చూపించే సూచిక. ఒకప్పుడు విద్యుత్ కొరత గురించి మాట్లాడుకునే తెలంగాణ ఈరోజు విద్యుత్ భవిష్యత్తును రూపొందించే తెలంగాణగా మారింది. మన ప్రభుత్వం విద్యుత్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అధికారులు కార్యాలయాల్లో కాకుండా ప్రజల మధ్యకు వెళ్లే విధంగా ప్రజాబాట, పొలం బాట అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. సమస్యలు ఫైళ్లలో కాదు, ప్రజల దగ్గరే పరిష్కారం అవుతున్నాయి. 214 ఎలక్ట్రిక్ అంబులెన్సులు మరియు 24 గంటల 1912 కాల్ సెంటర్ ద్వారా తక్షణ స్పందన అందిస్తున్నాం. పాలనా పరంగా ఉండే వ్యవస్థ కాదు, సమస్య దగ్గరకు వెళ్లే వ్యవస్థ ఇది. సాంకేతిక రంగంలో కూడా కీలక మార్పులు తీసుకువస్తున్నాం. రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ వంటి ఆధునిక వ్యవస్థలు అమలు చేస్తూ సరఫరా నాణ్యతను నిరంతరం పర్యవేక్షించే స్థాయికి తీసుకొచ్చాం. ఇటీవల ఎస్ఎల్సి ఛార్జీల సవరణ ద్వారా కొత్త విద్యుత్ కనెక్షన్లు కాంట్రాక్ట్ లెస్ విధానంలో అందించే వ్యవస్థను ప్రవేశపెట్టాం. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో పారదర్శకతను పెంచుతూ అవినీతి అవకాశాలను తగ్గించే దిశగా ఇది ఒక కీలక అడుగు. విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణలో తెలంగాణ ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతుంది.
ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, నెట్వర్క్ సామర్థ్యం ప్రతి స్థాయిలో బలోపేతం అవుతున్నాయి. మౌలిక సదుపాయాలు కనిపించవు, కానీ అవే అభివృద్ధి కనిపించేలా చేస్తాయి. ఈ దశలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 3x800 మెగావాట్ల యూనిట్ని ప్రారంభించి మరొక యూనిట్ని గ్రిడ్కి అనుసంధానం చేశాం. ఇది తెలంగాణ భవిష్యత్ విద్యుత్ భద్రతకు బలమైన పునాది. పునరుత్పాదక శక్తి రంగంలో తెలంగాణ ముందంజలో ఉంది. ప్రకృతితో కలిసి ముందుకు సాగటం మన లక్ష్యం. సౌర ప్రాజెక్టులు, సోలార్ విలేజ్లు, రూఫ్ టాప్ విస్తరణ మాత్రమే కాదు, PM కుసుమ్ పథకం ద్వారా రైతులను విద్యుత్ వినియోగదారులుగా కాకుండా విద్యుత్ ఉత్పత్తిదారులుగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం.